మేజర్‌గా మీరు బయటకొచ్చారు. వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇండియన్ పొలిటికల్ సినారియోని, అట్లాగే జియోగ్రాఫికల్ నెట్వర్క్ ఎట్లా ఉంటుంది మనకి, అట్లాగే మనం ఒక దేశాన్ని ఏ రకంగా ఎదుర్కొంటున్నాం అన్ని కోణాల్లో అనే విషయాన్ని చాలా వీడియోస్‌లో మీరు చెప్పారు బయట. అవును సార్. సో, మేజర్‌గా మనం ఈ రోజున మనం మాట్లాడుకునేది కార్గిల్‌కి సంబంధించి. సో, ఖచ్చితంగా. కార్గిల్ యుద్ధం అనంటే ఇప్పటికీ దాన్ని ఒక కార్గిల్ దివస్‌గా మనం అవును. ట్రీట్ చేస్తున్నాం అని అంటే కారణం ఏంటి? అసలు ఆ రోజు ఏం జరిగింది? సార్ బేసికలీ పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ 1998లో మనం పోఖ్రన్ టెస్ట్ చేసి హ్మ్. వరల్డ్‌లో ఒక న్యూక్లియర్ కంట్రీ లాగా మనం పేరు తెచ్చుకున్నాం సార్. యెస్. సో అది జీర్ణించుకోలేక హ్మ్. పాకిస్తాన్ వాడు ఒక కుట్ర పన్నాడు సార్ కార్గిల్‌లో. ఓకే. కార్గిల్ ఎవరైనా సర్వీస్ చేసిన వాళ్ళకి తెలుసు కార్గిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన కశ్మీర్ ప్రాంతాన్ని లద్దాఖ్తో కనెక్ట్ చేసేదే కార్గిల్ సార్. అవును. ఆ కార్గిల్ని కట్ ఆఫ్ చేస్తే లదాఖ్ కట్ ఆఫ్ అయిపోతుంది. లదాఖ్ కట్ ఆఫ్ అయిపోతే సియాచిన్ గ్లేషియర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ నుంచి చైనీస్ వచ్చి ఎలాగైతే అక్సై చిన్ తీసేసుకున్నారో ఈ లదాఖ్ ప్రాంతాన్ని ఈ సియాచిన్ గ్లేషియర్ని సొంతం చేసుకోవాలి. ఓకే. దిస్ వాజ్ ది మాస్టర్ మైండ్ ప్లాన్ ఆఫ్ పర్వేజ్ ముషర్రఫ్ సార్. ఓకే. అండ్ ఎంత దారుణంగా చేసాడంటే అంటే మనకి పాకిస్తాన్కి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి సార్. కొన్ని అగ్రిమెంట్స్ మనం సైన్ చేసుకున్నాము. వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ పేరు ఢిల్లీ అగ్రిమెంట్. ఓకే. కార్గిల్లో వింటర్స్లో చాలా హార్ష్గా కండిషన్ ఉంటుంది సార్. సో మనం ఏం ఒప్పందం చేసుకున్నామంటే ఆన్సెట్ ఆఫ్ వింటర్స్ వచ్చే ముందు పైన ఏవైతే హైట్లో పోస్టులు మన ఉన్నాయో మనం వెనక్కి వెళ్ళిపోతాము, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. సో దట్ ఎందుకంటే సార్ చాలా దారుణమైన టెంపరేచర్ అక్కడ ట్రూప్స్ని అక్కడ ఉంచడం అన్నది వాళ్ళ శరీరానికి మానసికంగాను శారీరకంగాను మంచిది కాదు. మీరు ఎప్పుడు అక్కడ ఉన్నారా? అంటే ఐ డిడ్ నాట్ సర్వ్ దేర్ బట్ ఎస్ ఐ పాస్ త్రూ మెనీ టైమ్స్. ఓకే. సో కానీ నేను అక్కడ సర్వ్ చేయలేదు. సో బట్ ఆ యొక్క వెదర్ ఎట్లా అంటే సార్ డ్రై చిల్ వింటర్ అంటాం కదా, -20 ఇట్ విల్ క్రాస్ సార్. It will cross ఇట్ విల్ క్రాస్ అండ్ మనం హైట్స్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. సో దట్ ఈస్ వెరీ అంటే మనకు ఏమంటారు బోన్స్ యూ కెన్ హియర్ ది క్రాక్లింగ్ సౌండ్ ఆఫ్ ది బోన్స్ అనమాట. అంత చల్లగా ఉంటుంది. ఎందుకు మన ట్రూప్స్ని అంత దానికి సబ్జెక్ట్ చేయాలి అంత హార్ష్ కండిషన్స్కి అని చెప్పి ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. మనము వింటర్స్ ఆన్సెట్ అవ్వగానే సెప్టెంబర్ అక్టోబర్ రాగానే దిగిపోదాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే రాగానే మళ్ళీ మన పోస్టులు మనం ఆక్యుపై చేసుకుందాం. అంత టైం ఉంటుందా మధ్యలో? ఆ టైం అంతా వెకేషన్ ఆఫ్ పోస్ట్స్ అంటారు. దాన్ని వెకేషన్ ఆఫ్ పోస్ట్ ఎట్ బోత్ ది సైడ్స్ అంటారు. రైట్. 95లో ఒప్పందం చేసుకున్నాం సార్. 96, 97 దీన్ని కరెక్ట్గా పాకిస్తాన్ వాడు పాటించాడు. 98 వింటర్స్ రాగానే వాడిని నమ్మి మనం దిగిపోయాము. వాడు అక్కడి నుంచి దిగలేదు, వచ్చి మన పోస్టులు ఆక్యుపై చేసుకున్నాడు సార్. అంటే మనల్ని 2-3 సంవత్సరాలు నమ్మించి మోసం చేశాడు సార్. అదే పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపం సార్. వీడు నమ్మిస్తాడు, నమ్మించిన తర్వాత మోసం చేస్తాడు. అంటే మనం కొంచెం ప్రెషర్ పెట్టంగానే లేదు నేను మారిపోయాను అంటాడు. మన దగ్గర నుంచి ఏదైతే కావాలో అది లభించుకుంటాడు. మళ్ళీ అంటే అంటాం కదా కుక్కతో ఒక వంకర అన్నట్టుగా. సో వాడు అలాగే ఉంటాడు సార్. సో 99 సమ్మర్లో ఎవరైతే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ పోస్ట్ ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆల్రెడీ అక్కడ పోస్ట్లో ఉన్నారు. అదేంటి ఇది మన పోస్ట్ కదా అంటే, అండ్ చాలా తెలివిగా పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే వాళ్ళ ఆర్మీని ఆక్యుపై చేయించాల. అక్కడ ట్రైబల్స్ని వాళ్ళ పారామిలిటరీ యూనిఫామ్లు వేయించి కొందరు పారామిలిటరీ ఫోర్సెస్ని పెట్టి వాళ్ళతో ఆక్యుపై చేయించుకున్నారు. ఎందుకంటే వాడు ఆక్యుపై చేయించుకున్నాడని చెప్పి మనం శాటిలైట్ ఇమేజరీ ఏమన్నా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ వాడే ఇదవుతాడని చెప్పేసి చాలా తెలివిగా ట్రైబల్స్ని ఏదైతే స్ట్రాటజీ 1947లో కశ్మీర్లో చేశాడో కశ్మీర్లో కూడా రెగ్యులర్ ట్రూప్స్ని పంపిలా, ట్రైబల్స్ని పారామిలిటరీ రేంజర్స్ని పంపించాడు. అదే టెక్నిక్ 99లో ఇక్కడ వాడాడు సార్. అండ్ ఆ తర్వాత మనం యుద్ధం గెలిచిన తర్వాత కూడా వాడు ఏమన్నాడంటే నా ఆర్మీ చేయలేదు, ఇది ఎవరో ట్రైబల్స్ చేశారు, దానికి నాకు సంబంధం లేదన్నాడు. అండ్ అందులో కొందరు ఆర్మీ సోల్జర్స్ కూడా ఉన్నారు సార్. అండ్ వాళ్ళు ఈ యుద్ధంలో చనిపోతే వాళ్ళ డెడ్ బాడీస్ కూడా వాడు రిసీవ్ చేసుకోలేదు సార్. వాళ్ళ డెడ్ బాడీస్ని మన సోల్జర్స్ ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారంగా అక్కడ బరియల్ చేయడం జరిగింది. అంటే మనము మన సైనికుడికి ఎంత మంచి దర్జా ఇచ్చి మంచి హోదా ఇచ్చి పంపిస్తామో, ఎవరైతే మార్టైర్ అవుతారో యుద్ధ భూమిలో చనిపోతారో వాళ్ళ బాడీస్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. అంటే వాళ్ళు సోల్జర్ని రెస్పెక్ట్ చేయడు, ఇంటర్నేషనల్ నామ్ని రెస్పెక్ట్ చేయడు, ఒకటి మళ్ళీ నమ్మి పోస్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని కూడా అందుకే సార్ పాకిస్తాన్ కానీ చైనాని కానీ నమ్మడానికి వీల్లేదు సార్.
అండ్ అదే కేటగిరీలో బంగ్లాదేశ్ కూడా వస్తుంది సార్, వస్తుంది ఇప్పుడు. 100% సార్. సో వీళ్ళని నమ్మడానికి నయా పైసా కూడా వీళ్ళని నమ్మడానికి వీల్లేదు సార్. వీళ్ళు డబ్బు వస్తుంది అంటే ఏ దారుణానికైనా ఏ అక్రమానికైనా సిద్ధమైపోతారు సార్. అది ఎవరినైనా చంపడానికి అవ్వచ్చు, వాళ్ళు చచ్చిపోవడానికి అవ్వచ్చు, అది ఏవైనా అవ్వచ్చు సార్.